మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు కొబ్బరికాయ మామిడికాయతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, మామిడికాయ 1 చెక్కు తీసి ముక్కలుగా కట్ చేయాలి, ఎండుమిర్చి 7 లేదా 10 వరకు తీసుకోవచ్చు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పోపు పెట్టడానికి కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మినపప్పు శనగపప్పు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, వెల్లుల్లి రేకలు 5-6 పచ్చళ్ళు వేయడానికి కూడా కావాలి, నూనె 5 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం ఎలాగో చూద్దాం. స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకుందాం. ఇవి 1 నిమిషం వేస్తే చాలు, లేదంటే ఎండుమిర్చి మాడిపోతాయి. వేగిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే ఆయిల్లో మనం కట్ చేసి ఉంచిన కొబ్బరి ముక్కలు కూడా వేసి 1 నిమిషం వేయించుకుందాం. కొబ్బరి ముక్కలు కూడా వేసి 1 నిమిషం వేయిద్దాం. ఒక నిమిషం అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా వేయించుకున్న వాటిని కాస్త చల్లారనిద్దాం. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేయించిన ఎండుమిర్చి, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 4 వెల్లుల్లి రేకలు కూడా వేసి మూత పెట్టి దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేయగా వచ్చిన ఎండుమిర్చి మిశ్రమం దీనిలో వేయించిన కొబ్బరి ముక్కలు కూడా వేసి మరొకసారి మూత పెట్టి మిక్సీ చేద్దాం. వీటితో పాటు మామిడి ముక్కలు ముందేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి ముందు కొబ్బరి ముక్కలు మిక్సీ చేద్దాం. ఇలా కొబ్బరి ఎండుమిర్చి మిశ్రమం మిక్సీ చేయగా వచ్చిన మిశ్రమం దీనిలో కట్ చేసి ఉంచిన మామిడి ముక్కలు కూడా వేసి మరొకసారి మూత పెట్టి 1 నిమిషం గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఇలా మిక్సీ చేయగా వచ్చిన కొబ్బరి మామిడి ఎండుమిర్చి మిశ్రమం అంటే పచ్చడి రెడీ అయింది. దీన్ని పోపు వేసుకుందాం. 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి దానిలో ఆవాలు, మినపప్పు శనగపప్పు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి రేకలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఒకసారి వేయించుకుందాం. పోపు రెడీ అయింది కాబట్టి దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పచ్చడి వేసి మరొకసారి 1 నిమిషం కలుపుదాం. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపులో వేగుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన కొబ్బరి మామిడి పచ్చడి ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే కోకోనట్ మ్యాంగో పికిల్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదం.